శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో మనం దుర్గా ప్రసాద్ గారు సన్యాసిగా మారారని, ఆయన ఒకసారి కాశీలో తన భార్యని కలుసుకున్నారని, ఆ తర్వాత ఒకసారి ఎవరికీ చెప్పకుండా పుట్టిన ఊరైనటువంటి కోల్కతా వచ్చారని, అయితే తెలియకుండా ఉండాలనుకున్నా కూడా తన స్నేహితుడి వల్ల ఫ్యామిలీకి తెలియడం వల్ల ఆయన బలవంతంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తీసుకెళ్ళడం, రూమ్లో నిర్బంధించటం, ఆయన తిండి నిద్ర లేకుండా ఉండటం, సో వాళ్ళ తలుపు తీయగానే మాయమైపోవటం, ఇదంతా తెలుసుకున్నాం కదా. తర్వాత ఆయన కొడుకు విశ్వనాథ్ పెద్ద అయిన తర్వాత కాశీకి వెళ్ళి వెతికితే దొరకలేదని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తరాల్లో పుట్టిన స్వామి వివేకానంద అసాధారణ ప్రతిభ గల కారణాలని మనం అన్వేషించేటప్పుడు ఆయన తాతగారు ఈ సన్యాసి అయిన దుర్గాప్రసాద్ గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని అస్సలు మనం మర్చిపోకూడదు. దైవాన్వేషణలో ఈ ప్రపంచాన్ని త్యజించడమే శ్రేయస్కరమని భావించిన వ్యక్తి ఆయన వివేకానందుడికి సన్యాస జీవితం పట్ల ఉన్న బలమైన మొగ్గు ఆయన రక్తంలోనే ఉంది. అంటే కుటుంబ లక్షణాలు లేదా ప్రవృత్తులు కొన్నిసార్లు ఎంత అసాధారణంగా బయటపడతాయంటే వాటిని వివరించడానికి మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని కానీ లేక వంశ పారంపర్య లక్షణాల సిద్ధాంతాన్ని కానీ ఖచ్చితంగా అంగీకరించాల్సి వస్తుంది. ఇక కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, విశ్వనాథ్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే ఇంకా ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత విశ్వనాథ్ తండ్రి సంసారాన్ని వదిలి సన్యాసం స్వీకరించిన తర్వాత విశ్వనాథ్ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయనే కాళీప్రసాద్. ఈయన దుర్గాప్రసాద్ తమ్ముడు. ఈ కాళీప్రసాద్ గారు కుటుంబం పెద్దగా బాధ్యతలు చేపట్టారు. కాళీప్రసాద్ గారికి సొంత ఆదాయం లేకపోవడంతో ఆ పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని పోషించడానికి దత్తా కుటుంబానికి ఉన్న పూర్వీకుల సంపదను మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది. తద్వారా ఏమైంది, క్రమంగా వాళ్ళు ఫైనాన్షియల్గా క్షీణించారు. కాళీప్రసాద్ పెద్దగా ఉదార స్వభావం ఉన్నవాడు కూడా కాదు. న్యాయంగా అయితే ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరు అన్నదమ్ములు అంటే దుర్గాప్రసాద్ ఇంకా కాళీప్రసాద్కి ఇద్దరికి హాఫ్ కదా. అంటే దుర్గాప్రసాద్ గారు సన్యాసి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కొడుకు విశ్వనాథ్కి వస్తుంది కదా. అలా ఏమి చేయకుండా ఈ కాళీప్రసాద్ గారు ఉమ్మడి కుటుంబం కావడంతో ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా పోషణకి మొత్తం వాడేశారు. సో ఇంకా సపరేట్గా తనకి విశ్వనాథ్కి ఇవ్వడానికి ఏమీ లేదనమాట. సో విశ్వనాథ్ తల్లి విశ్వనాథ్ని చాలా కష్టంగా పెంచడానికి కారణం ఇదే, ఆస్తి మొత్తం అయిపోవడం. దురదృష్టవశాత్తు ఏమైంది, విశ్వనాథ్ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన తల్లి కూడా మరణించింది. ఆ తర్వాత ఇక అనాథగా మారిపోయారు విశ్వనాథ్. ఒక అనాథకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో బాబాయ్ నుంచి అతనికి అదే ట్రీట్మెంట్ ఉండిందనమాట. అంతే కదా, ఒకవేళ కాళీప్రసాద్ బాగా చూసుకున్నా కూడా తల్లి తండ్రి ఉన్నటువంటి ఫీలింగ్ పిల్లలకి వేరే ఉంటుంది, లేకపోతే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మళ్ళీ మనం విశ్వనాథ్ విషయానికి వస్తే తన బాబాయి ప్రతి అడుగులోనూ తను మోసం చేశారని తెలిసినప్పటికీ కూడా విశ్వనాథ్ జీవితాంతం ఆయన పట్ల గౌరవభావంతో ఉంటూ ఉదారంగా సహాయం చేశారు. విశ్వనాథ్ పెద్దయినాక దత్తా కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు బాగా చదువుకున్నవారే కదా. అలాగే ఇది పెద్ద ఉమ్మడి కుటుంబంలో వాళ్ళంతా కూడా విశ్వనాథ్ గురించి ఏమనుకునే వాళ్ళంటే కుటుంబంలో విద్యా సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశారు. వారి ఆశలు వమ్ము కాలేదు. ఆయన బెంగాలీ, ఇంగ్లీష్, పర్షియన్, అరబిక్, ఉర్దూ ఇంకా హిందీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్రావీణ్యం సంపాదించారు. ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. అది ఎక్కడ చదివాడంటే ట్రెడిషనల్ సాంస్క్రిట్ స్కూల్ అయిన టోల్లో ఈయన సాంస్క్రిట్ అభ్యసించారు. ఆయనకి హిస్టరీ సబ్జెక్టు చాలా ఇష్టమైన ఇంకా పట్టున్న అంశం అయినప్పటికీ కూడా జ్యోతిషి శాస్త్రంలోనూ మంచి పరిజ్ఞానాన్ని పొందారు. అది తర్వాత కాలంలో తన పిల్లల జాతకాన్ని స్వయంగా రాసుకోగలిగేంత స్థాయికి ఎదిగారు ఆయన దాంట్లో. విశ్వనాథ్ గారికి ఇంకా సంగీతం పట్ల కూడా ఎక్కువగా మక్కువ ఉండేది. వాళ్ళ నాన్నగారు లాగే మధురమైన కంఠస్వరం కూడా ఉండేది. దానివల్ల ఆయన ఒకనొక టైంలో ఉస్తాద్ అనే ఒక మ్యూజిక్ ఎక్స్పర్ట్ దగ్గర సంగీత పాఠాలు కూడా నేర్చుకునేవాడు. ప్రతి సాటర్డే సండేలో సంగీతంతో కూడిన విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసి
ఆ వచ్చిన గెస్ట్లకి పొలావ్ విందుతో ఆతిథ్యం ఇచ్చేవారు. తర్వాత ఏం జరిగిందో రాబోయే వీడియోలో చూద్దాము. శ్రీమాత్రే నమః.